సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మొగలిచెర్ల అవధూత శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో, వారి యొక్క సమాధి మందిర ప్రాంగణంలో మనం ఉన్నాం. అయితే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వీరి గురించి తెలియడానికి ఎంతోమంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహాన్ని, వారి యొక్క మహిమల్ని ప్రత్యక్షంగా చూసి వెళ్తున్నారంటే దానికి కారణం మొగలిచెర్ల అవధూత శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి పావని ప్రసాద్ గారు. అంటే గురుసేవలో నిరంతరం తరిస్తే ఎలా ఉంటారో వారిని చూస్తే మనకు తెలుస్తుంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందినవారు ఎంత గుప్తంగా, ఎంత ప్రశాంతంగా 10 మంది మేలు కోరుతూ ఏ విధంగా ఉంటారో వారిని చూసే మనం తెలుసుకోవాలి. అలాంటి వారు ఈ రోజున మనకి వారి విలువైన సమయాన్ని కేటాయించారు. వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. ఏదైనా గురు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారా? గురు ప్రార్థన అంటే దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత యువానం పరబ్రహ్మతత్వం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్య కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి స్వాత్వారామం ముయితవజ్రం దక్షిణామూర్తి మీడ. ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని ప్రారంభ శ్లోకంగా చెప్పడానికి ఒక చిన్న కారణం ఉంది. వాస్తవం ఏమిటంటే, మా తల్లిదండ్రులైన పవన్ శ్రీధర్రావు, నిర్మల ప్రభావతి గారు మొట్టమొదటిగా అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఇక్కడికి దగ్గరలో సమీపంలో ఉన్న మాలకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కలిశారు. ఆ క్షేత్రానికి ఉత్తరం వైపు కొండ దిగువ భాగంలో ఉన్న పార్వతీదేవి అమ్మవారి దగ్గర కలిశారు. కలిసినప్పుడు స్వామివారిని వారికి చూసినప్పుడు స్వామివారి వయసులో చాలా చిన్నవారు. అప్పటికి వారి వయసు 25-26 సంవత్సరాలు. యువానం, ఒక యువకుడు. మా తండ్రి గారికి మొట్టమొదటి పరిచయం అయినప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. అదే వ్యాఖ్యానం. అంటే ఒక దక్షిణామూర్తి స్వరూపాన్ని స్వామివారు మనకు తెలియకుండానే ఆ రోజు ప్రకటింపజేశారు. మీరు ఎప్పుడు కలిశారండి గురుగారు? ఇది 70వ దశకంలో డిసెంబర్ మాసంలో తండ్రి గారు మా తల్లిదండ్రులు కలిశారు. నేను స్వామివారిని చూసేప్పటికీ మరో సంవత్సరం పైనే పట్టింది. అది నాకు గుర్తు 72వ సంవత్సరం. నేను 8వ తరగతి చదివి వేసవి సెలవులకు వచ్చినప్పుడు కలిశాను. అంటే స్వామివారు ఇక్కడ మాలకొండలో వచ్చి సాధన చేసుకుంటున్నారని, అంటే వీరు పూర్వాశ్రమంలో ఎక్కడ ఉండేవారు, ఏంటి వారి గురించి? వారు జన్మస్థలం వచ్చేసి కడప జిల్లా సిద్ధవటం దగ్గర ఇసుకపల్లి గ్రామం. వారి చిన్నతనంలో అంటే విద్యాభ్యాసం కొంతవరకు 5-6-7 తరగతుల దాకా ఆ ఇసుకపల్లి గ్రామం దగ్గరే చుట్టుపక్కల జరిగింది. ఆ తర్వాత వారి తండ్రి గారు పరంపర ఇచ్చిన వారి అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడ దగ్గరలో సమీపంలో ఉన్న కొండాపురం మండలంలోని తూర్పు ఎర్రబల్ల గ్రామానికి వలస వచ్చారు. వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ అక్కడ స్థిరపడ్డారు వారు. అక్కడి నుంచి వారి ప్రస్థానం కూడా ఒక రకంగా ఆధ్యాత్మిక ప్రస్థానం కూడా ఎర్రబల్ల గ్రామం నుంచే మొదలైంది, ప్రారంభమైంది. అయినప్పుడు స్వామివారు చిన్నతనం నుంచి కూడా చదువు మీద అనాసక్తి. ఈ లౌకికమైన చదువుల మీద వారు ఆసక్తి ఎప్పుడు చూపించలేదు. ఆధ్యాత్మికంగా తను ఒక స్థాయికి వెళ్ళాలి అన్న దీంట్లోనే ఉండేవారు. కానీ సహజంగానే తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికైనా కానీ బిడ్డ ఇలా ఉండడం కన్నా చదివి ప్రయోజకుడు అయితే బాగుండని ఒక ఆలోచనలో ఉంటారు. వారు అందుకే చదివిద్దామని కొంత ప్రయత్నం చేశారు, కుదరలేదు. ఆ గ్రామంలోనే ఎల్లకర లక్ష్యం అని చెప్పి ఒక వితంతు ఉండేది. కానీ జ్ఞాన సంపన్నురాలు, దైవభక్తి ఇవి ఉన్నవారు. ఆవిడ స్వామివారిని చూసి స్వామివారి అన్నదమ్ములతో తల్లితో, ఈ అబ్బాయి మామూలు వాడు కాదు, ఇతనికి ఇది కాదు ఇతని ఉద్దేశం, మీరు ఇతన్ని సాధన వైపు ప్రయాణం చేసే విధంగా చెయ్యండి, ఏర్పేడు దగ్గర వ్యాసాశ్రమంలో చేర్పించండి, ఆధ్యాత్మికం వైపు ఉన్నది రాణిస్తారు అని చెప్పి ఒక రకంగా ప్రథమ గురు బోధ అక్కడ జరిగింది. అక్కడి నుంచి స్వామివారిని వారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేర్పించారు. వ్యాసాశ్రమంలో కూడా స్వామివారు
ఆయనకు జన్మతః వచ్చింది, దైవదత్తమైంది అపారమైన జ్ఞానం వల్ల గురువు గారు చెప్పేదానికన్నా ముందే ఈయన గ్రహించడం అలా ఉండేది. వీరి ఇది చురుకుదనం కానీ వీరి వాక్పటిమ కానీ ఇవి చూసిన తర్వాత ఆశ్రమానికి ఉత్తరాధికారిగా చేద్దామన్న ఆలోచన నిర్వాహకులకైన ఆ మలయాళ స్వామివారికి వారికి కలిగింది. కానీ స్వామివారు అందుకు పూర్తిగా విముఖత. నేను మోక్షం కోసం వస్తున్నాను, ఏవైతే సంసార బంధనాలు వదిలించుకొని మోక్షం వైపు ప్రయాణం చేద్దాం, మరీ ఆశ్రమ నిర్వహణ అన్నా కూడా ఒక రకమైన బంధంలోకి ఇరుక్కోవాల్సి వస్తుంది, అది నాకు వద్దు అనుకొని ఆయన అక్కడి నుంచి వెలుపలకు వచ్చేశారు. వెలుపలకు వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా దగ్గర పాపానాయుడు అక్కడ బాలబ్రహ్మస్వామి గారిని చెప్పి అక్కడ గురువు గారిని కలిశారు. వారు కూడా స్వామివారిని చూసి, ఆయన నువ్వు గొప్ప సాధకుడివి, నీ ప్రయాణం ఇక్కడ కాదు, ఇంకా ఆధ్యాత్మికంగా వెళ్ళాలని చెప్పి ఆయన కొంతకాలం స్వామివారికి బోధ చేశారు. అలా స్వామివారు ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు, ఎక్కడ తన సాధన చెయ్యాలి. ఒక దీనిలో ఉన్నప్పుడు పెదపవని గ్రామం దగ్గర ఉన్న రామయోగి గారు ఆయన స్వామివారిని ఇక్కడ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి అంటారు, మాలకొండ వ్యవహారిక నామం, ఆ మాలకొండలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి తీసుకెళ్ళి, ఇది నీకు అనువైన స్థలము, ఇక్కడ సాధన చెయ్యి, తపస్సు చెయ్యి, మోక్షాన్ని పొంది మార్గం సుగమం అవుతుంది అని చెప్పారు. స్వామివారికి ఆ ప్రదేశం నచ్చడం, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, శివపార్వతుల అనుగ్రహం అన్నీ ఒకే చోట స్వామివారికి. మాలకొండలో ఉన్న విజయం ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి ఏకశిల ఉన్న మన దీంట్లో గుహలో స్వయంభూగా ఉన్న విగ్రహం అక్కడ. అదే రకంగా శివాలయం కూడా ఒకే శిల కింద ఆలయం ఉంటుంది, అవతల వైపు అమ్మవారి కింద ఉంటుంది. అమ్మవారి గుడినేమో తన ఆవాసంగా చేసుకున్నారు, తపస్సాధనకు శివాలయంలో ఉండేవారు స్వామివారు. ఆ కాలంలో మా తండ్రి గారు శ్రీధర్రావు గారు మాలకొండకు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆ క్రమంలో మాలకొండ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ మాలకొండ కొండ మీదకి భక్తులు రావడానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అధికారులతో చర్చించి ఆ సర్వే పనులు చూస్తున్న కాలంలో, అది డిసెంబర్ కాలం, స్వామివారు పరిచయం అయినారు. మొట్టమొదటిసారిగా ఒక యువకుడు, దిగంబర యువకుడు నడిచి రావడం అనేది చూసి ఎవరితను ఒక కుతూహలం అని ఆయన అలా చెయ్యెత్తి ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. నాన్నగారు కూడా వెనక వెళ్ళి పార్వతీ మఠం దగ్గర నిల్చున్నారు. ఒక 5-10 నిమిషాల తర్వాత స్వామివారు పార్వతీ మఠం నుంచి బయటకు వచ్చి, అప్పటికి దాకా నాన్నగారికి కొన్ని సందేహాలు ఉన్నాయి, స్వామివారిని చూసిన తర్వాత ఆ సందేహాలు లేవు. అంటే అడగాల్సింది ఏదో ఆయన అడగలేకపోతున్నారు. స్వామివారే ఒక కాగితం మీద కలంతో, నేను మౌనంలో ఉన్నాను, సంక్రాంతి తర్వాత మౌనం వీడతాను, అప్పుడు మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి నమస్కారం పెట్టి వచ్చేసారు. అక్కడి నుంచి నాన్నగారు వెళ్ళినప్పుడల్లా స్వామివారి కోసం పార్వతీ మఠం దాకా వెళ్ళడం, వారిని కలవడం, వారు మాట్లాడకపోయినా మీరేదో చెప్పు రావడం జరుగుతుంది. మా అమ్మగారు ఆ కాలంలోనే అప్పటికి ఒక ప్రసిద్ధి రచయిత్రిగా ఉన్నారు తెలుగులో, నిర్మల ప్రభావతి గారు, చాలా నవళ్ళు అవి రాసున్నారు. అమ్మగారితో నాన్నగారు ఇట్లా ఒక యోగిని చూశాను మాలకొండలో అంటే, ఆవిడ ముందు ఒక సందేహంతో ఉన్నారు, ఈ రోజుల్లో యోగులు వీళ్ళందరూ ఏదో మాయలు చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు తప్ప, ఇది మీరు అట్లాంటి వాటిలో పడవాకండి అని కూడా సలహా కూడా ఇచ్చారు. కాదు ఆయన ఉన్నారు అని చెప్పి గట్టిగా చెప్పిన తర్వాత తల్లిగారు ఏమన్నా సరే మౌనం వీడతా అన్నారు కదా, ఆ రోజుకి అక్కడికి వెళ్దాం, ఇద్దరం వెళ్ళి చూద్దాం అని చెప్పి సంక్రాంతి తర్వాత నాన్నగారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పార్వతీ మఠానికి వెళ్ళారు. ఆ రోజు ఒక సంఘటన మీతో పంచుకుంటాను నేను. నాన్న అమ్మ వాళ్ళిద్దరూ స్వామివారికి ఎదురుగ్గా నిలబడ్డారు. ఆమె నాన్నగారేమో స్వామివారి కాళ్ళకు నమస్కారం పెట్టకపోతే ఆశీర్వదించినట్టు అన్నారు. అమ్మగారు పెట్టకపోతే ఆయన కాళ్ళు వెనక్కు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయినారు వద్దని చెప్పి. ఏమో కొంచెం మనసు కష్టం వేసింది. అయినా మేమిద్దరం భార్య దంపతులం, ఆయన నమస్కారం పెడితే స్వీకరించారు, నేను పెడితే ఇదేంటంటే ఆయన అప్పటిదాకా మౌనంలోనే ఉన్నారు. ఆయన అక్కడ శివపార్వతుల విగ్రహాన్ని కింద వాళ్ళ ఒళ్ళో ఉన్న వినాయకుడు కుమారస్వామి చూపించి, వినాయకుడిని చూపించి, మీరిద్దరు శివపార్వతి, నువ్వు తల్లి లాంటి దాని, అందువల్ల నేను నమస్కారం తీసుకోకూడదు అన్నట్టు సైగల ద్వారా
అప్పుడు ఇంకా అక్కడి నుంచి ఆయన మౌనం విడిచి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ క్షణం నుంచే వీరు ఒక రకంగా స్వామివారికి శరణాగతి చెందారు, పరిపూర్ణంగా స్వామివారిని నమ్మారు. ఇతను మామూలు వ్యక్తి కాదు, సాధారణ వ్యక్తి కాదు, సాధకుడు, అవధూత, మన అదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చాడు. కానీ మా అమ్మగారు మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడు స్వామివారిని కానీ ఇట్లా ఇదిగా నాయనా నాయనా అని పిలిచేది. ఆయన ఒక కొడుకులాగానే భావించారు. ఆ చనువు, ఆ ఇది ఆ మొదటి క్షణం నుంచే వారికి కలిగింది. అది ఒక రకంగా పుత్రవాత్సల్యం. మేము మొత్తం మా తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం, మా అన్నయ్య, నేను, మా చెల్లి. కానీ ఆమె పెద్ద కొడుకుగా ఆయన భావించింది. ఎక్కడ దర్శనం చేసుకున్నారు మొట్టమొదటిసారి మీరు? నేను అక్కడ పార్వతీ మఠం దగ్గరే చేసుకున్నాను. దానికి ఒక ఇదేమిటంటే, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరోజు మాలకొండ పోయి స్వామివారిని చూద్దాం అనుకున్నారు. అప్పుడు ప్రయాణం నాన్నగారు వాళ్ళు ఎడ్ల బండిలో చేసేది, గూడు బండి. బండి కూడా సిద్ధం చేయించారు. చివరి నిమిషంలో ఈ ఒక విఆర్ఓ, ఇప్పుడు విఆర్ఓలు అంటారు, అప్పుడు మున్సిపల్ గ్రామ ఇతను ఉంటారు కదా, అతను వచ్చి పై అధికారులు ఎవరో వస్తున్నారు, ఇప్పుడే మాకు కబురు వచ్చింది, మీరు ఉండాలి అని చెప్పారు. అందువల్ల అమ్మ నాన్న ఆగిపోతే, సరే ఇంకా నాన్నగారు రావడానికి వీల్లేదన్న తర్వాత నేనుండి, సరే నేను వెళ్ళి చూసి వస్తాను అన్నారు. పోయిరాపో అన్నారు మామూలు. ఇంటి నుంచి స్వామివారి దగ్గరికి పోయేప్పటికి దాదాపుగా 11:30 మధ్యాహ్నం 12 ఆ సమయం అవుతున్నది. పార్వతీ మఠం తలుపు వేసేస్తుంది. బయట నిలబడ్డాము, ఆ పందిరి ఉండేది, పందిరిలో నిలబడ్డాం. ఒక 10 నిమిషాల తర్వాత స్వామివారు బయటకు వచ్చారు. బాగా 6'2" హైటు, ఎత్తు, సన్నగా, అదొక రకమైన వర్చస్సు, మనము ఇదేమి చెప్పలేము. తర్వాత ఆయన దిగంబరి అన్న ఆ స్పృహ లేదు, చూసేవాళ్ళకే లేదు, అది లేదు. వచ్చారు, అది ఆ రాయలసీమ యాసలోనే ఒక రకంగా, యాడ్ నుంచి వచ్చారు, ఇట్లా మొగిలిచెర్ల శ్రీధర్రావు గారు అబ్బాయి అంటే, అమ్మ నాన్న బాగుండారా? బాగున్నారు, అడిగాయని చెప్పండి అన్నారు. ఒక 5 నిమిషాలు నిలబడ్డాం, ఇంకా మాటలేం లేవు. సరే ఎండజామం అవుతుంది, తొందరగా ఇంటికి పోండి అని చెప్పారు. మంచినీళ్ళు ఇచ్చారు ఆయనే, తాగేసి నమస్కారం. అది మొట్టమొదటి ఒక స్వామివారిని చూడడము, మాట్లాడడము, ఏదైనా కానీ అదే. అక్కడి నుంచి స్వామివారు అంటే, ఈ లోపల మేము చదువు కోసం పోయి మొదలు చదువుతున్నా, స్వామివారు మాలకొండలో ఉండడం, తల్లి మా అమ్మ నాన్న పోయి రావడం, ఇవి జరుగుతున్నాయి. ఆ తర్వాత వారు భూమి అడిగిన విషయం, ఆశ్రమం కట్టుకోవడానికి, నాన్నగారు ఆ మధ్యలో చర్చల తర్వాత భూమి చూపిస్తా అని చెప్పి మొదలు, ఈ విషయాలు జరిగేటప్పుడు ఏవి దగ్గరలో లేవు. ఇది అమ్మ నాన్న ద్వారా తెలిసిన విషయాలు. మరలా స్వామివారు డిసెంబర్ మాసంలోనే మాలకొండ నుంచి ఒకరోజు హఠాత్తుగా ఉదయాన్నే బయలుదేరి, శనివారం రోజే అమ్మా నాన్నతో పాటు గుండు వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు. మొగల్చెర్లకు వచ్చి మా ఇంట్లో కొంచెం ఒక రకంగా వీళ్ళు అంటే సన్నద్ధం కాలే, ఏదో ఆశ్రమం కట్టిన తర్వాత స్వామివారు ఇక్కడికి వస్తారు అని ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఆయన రాత్రికి రాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చేసి ఉంటారని అనుకోవాలి. అప్పటికప్పుడు ఎదురుగా చిన్న గెస్ట్ హౌస్ లా ఉంటే దాన్ని సిద్ధం చేయించి దాంట్లో బస్సు ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక 21 రోజులు. ఆ సమయంలో నేను ఒక 2-3 సార్లు మొగల్చెర్ల రావడం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కలవడం అది జరిగింది. ఇవంతా ఏంటంటే ఒక రకంగా అవగాహన లేని వయసు, వస్తున్నాం పోతున్నాం, ఇంట్లో ఉన్నారు. కానీ కన్నా వింటున్నవి ఏంటంటే, స్వామివారు ఒక దిగంబరిని తీసుకొచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు, అది లోకంలో ఉండే విమర్శలు కొన్ని చెవిని పడుతున్నాయి. అవి పెద్ద ఇదిగా కాలేదు, మనసుకు తీసుకోలేదు. కానీ స్వామివారు ఉన్న ఆ కొంచెం 21 రోజుల సమయం కానీ ఏదన్నా కానీ, అది మాత్రం మా తల్లిదండ్రుల జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది. సిద్ధపురుషుడి సహచర్యం, దగ్గరగా ఉండడం. ఆ సమయంలోనే స్వామివారు ఎన్నో విషయాలు మా తల్లిగారికి బోధించారు. అమ్మ చెప్తుండేది, ఒక్కోసారి వచ్చి మజ్జిగ చిలుకుతున్నప్పుడు అప్పుడు పక్కన కూర్చొని, అమ్మ విను, మళ్ళీ చెప్పడానికి ఎవరు ఉండరు అని పోరు చేసి చెప్పేవాడు ఆయన, చాలా ఇదిగా. అట్లాంటి ఇదనమాట. అంటే ఒక సాధకుడైన బిడ్డ తన సాధన గురించి తెలపడమే కాకుండా, తల్లికి చెప్పుకోవడానికి ఉండే ఆత్రతే కాకుండా, దైవీ విషయ ఇవి కానీ ఆధ్యాత్మిక విషయాలు కానీ
చాలా వరకు ఆ సమయంలో ఒక రకంగా బోధ జరిగింది. ఇక్కడ ముగిల్చెర్లో వారు వచ్చిన తర్వాత వారి సాధన ఏ విధంగా ఉండేదండి? అది కఠోరమైన సాధన అండి. ఉమ్, నేను ఇక్కడ చూశాను, ఉమ్, ఆశ్రమంలో చూశాను నేను. ఎంత కఠోరం అంటే, ఎప్పుడన్నా మేము మా పురాణానికి పోతే పోతే ఉదయం పూట మా తల్లిగారి బాక్స్ ఇస్తే తీసుకొచ్చి ఆహారం కోసం ఇక్కడ ఇచ్చిపోతే, ఆయన అంతకుముందే చెప్పున్నారు, నా కోసం వేచి చూడద్దా వంటగదిలో పెట్టిపోని. ఉమ్, అక్కడ పెట్టిపోయినప్పుడు మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఒక్కోసారి ఆహారం ఆయన తీసుకునేవాడు కదా. ఉమ్, ఇది వరుసగా 4-5 రోజులు జరిగేది. ఉమ్, ఈ 4-5 రోజుల లోపల ఆయన నేలమాడి లోపల ఉమ్. సాధనలోనే ఉండేవారు, భూగృహం లోపల. భూగృహంలో. ఉమ్, అది మానవ మాతృలు మామూలుగా అంత కఠోరంగా ఈ కాలంలో చేస్తారని ఎవరు ఉమ్, అంటే వింటుంటాం, ఒంటి కాలం నిలబడి తపస్సులు చేశారు, అవును. అగ్నుల మధ్య చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు. కానీ ప్రత్యక్షంగా ఒక సాధకుడు ఇంత కఠోరంగా తపస్సు చేయడం అనేది అవును. అప్పుడు చూడగలిగాం. సాధన అనేది ఈ రకంగా ఉంటుంది అని. మీరు వారితో పాటు ఎక్కువ కాసేపు కూర్చుని వారు ఏ విధంగా సాధన చేస్తున్నారు ఏంటి అనేది ఎప్పుడు సాధన గురించి ఎప్పుడు చెప్పలేదు, కానీ గమనించలేదు. కూర్చోవడం. కూర్చున్నారు. ఆయన కూడా సరదాగా మాట్లాడేవాడు. అవునండి. ఎందుకంటే ఉమ్, నాకు బోధ చేసే ఇది నాది కాదు, ఉమ్, అదేదో తల్లిదండ్రులకు జరిగింది. ఉమ్, నా వరకు నాకు ఆయన లౌకిక పరంగానే ఉన్నారు. ఉమ్, అయితే ఒకటి, ఎప్పుడు సంతోషంగా హాయిగా మాట్లాడేవారు. ఉమ్, ఉం? కొన్ని విషయాలు వారు అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పుడు అన్వయించుకుంటే నాకు ప్రత్యేకంగా చెప్పారు కదా ఉమ్. అవునండి. అనిపిస్తుంది. అని చెప్తారు అలాంటి గుర్తున్నాయి. ఎందుకంటే ఒక రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా బయటే ఉన్నారు, మాకని చూస్తుండవా అన్నారు. అవును స్వామి అన్నాను. సరే లోపలికి, అక్కడ ఆ ద్వారం దగ్గర నుంచి అప్పుడు చిన్న తలుపు ఉండేది, అక్కడ నుంచి భుజం మీద చేసుకొని ఈ లోపలంతా ఇట్లా తిప్పి చూశారు. చూసావా అన్నారు. చూశాను స్వామి, చూశాను స్వామి అన్నారు. గుర్తు పెట్టుకో పనికి వస్తుంది అన్నారు. అది ఇప్పుడు ప్రతిదీ మనమే చూసుకోవాలా? ఇప్పుడు 66 ఏళ్ళకి అజ్ఞానం వచ్చింది, అన్నీ మనమే చూసుకోవాలి అని ఆయన ముందుగా నిర్ణయించుకున్నారు. నాకు తెలియదు. మీరు మధ్యలో ఏమన్నా జాబ్ అది అట్లా వెళ్ళారా? నేను ఇంకా పూర్తిగా స్వామివారి సిద్ధి పొందిన తర్వాత, సిద్ధి పొందిన నాటిగా చదువుకుంటున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను ఫస్ట్ ఇయర్. అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత నాన్నగారు నిర్వహణ చేస్తున్నారు, తల్లిదండ్రులు చేస్తున్నారు. ఎప్పుడన్నా ఊరికి వచ్చినప్పుడు గుడి దాకా రావడం పోవడం తప్ప ఏ విషయాల్లో జోక్యం చేసుకునేదంటూ లేదు ఎప్పుడు కూడా. నేను 82 నుంచి హైదరాబాద్లో ఉన్నాను, ఉద్యోగాలు చేసుకుంటూ కాంట్రాక్ట్లు చేసుకుంటూ అట్లా కాలం. 95లో నాన్నగారు అడిగారు ఇక్కడికి వచ్చి ఉంటే కొంచెం, అంటే ఈ ఊరితో ఎక్కువ పరిచయాలు మా అన్నయ్య గారి కంటే నాకే ఎక్కువ ఉన్నాయి, మొగల్చెర్లతో మొదటి నుంచి. ఆయన లాయర్గా అక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి అడిగారు. సరే, నాకున్న పరిమితుల దృష్ట్యా కూడా నేను కూడా ఆలోచించుకొని వస్తా అని చెప్పాను. నేను నా భార్య ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు అమ్మ నాన్న నువ్వు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి సింగరాయకొండలో ఒక వ్యాపారం పెట్టుకొని అక్కడ నేను ఇల్లు కట్టుకొని అక్కడ పిల్లల్ని చదివించుకుంటూ అక్కడ ఉన్నాను. నేను 2004 సంవత్సరంలో 2003 ఎండింగ్ డిసెంబర్ జనవరిలో నాన్నగారు అనారోగ్యం పాలైన తర్వాత నేను ఈ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అంతవరకు నేను పూర్తిగా ఒక రకంగా డిటాచబుల్గా ఉన్నాను. మీ పనులు, మీ నా వ్యవహారం, నా పనులు నేను చూసుకుంటూ ఉన్నాను మామూలు పూర్తిగా. అంటే ఇప్పుడు వారు ఇక్కడికి వచ్చి సిద్ధి పొందడానికి మధ్యలో ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉండేవారు కదా మరి దర్శనం కదా, అప్పుడు వారు చూపించే మహిమలు కానీ మీకు ఏమన్నా మా అమ్మ నాన్న చెప్తుండేవారు కదా ఎలాంటి విషయాలు? ఓసారి స్వామివారిని పరీక్షిద్దామని కొంతమంది పండితులు అది పనిగా ఒక స్పెషల్ వెహికల్ వేసుకొని వచ్చారు. అసలు వాళ్ళు ఇక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు మర్చిపోయినారు ఏం అడగాలి అని. స్వామివారి వాగ్దాటి ముందు, స్వామివారు చెప్పే విషయాల ముందు, వారి తర్వాత ఆఖరిలో వాళ్ళు ఒక రకంగా శరణాగతి చెంది, ఇది మనం కూర్చున్నది మామూలు వ్యక్తి ముందు కాదు ఆ మాట వాళ్ళు స్పష్టంగా తల్లిదండ్రులకు చెప్పి, మా అమ్మ నాన్నకు చెప్పి, ఆయన మామూలు సాధారణ వ్యక్తి కాదమ్మా, మన జ్ఞానానికి అందదు అని చెప్పి వెళ్ళిన సంఘటనలు ఇవన్నీ వాళ్ళ ద్వారా విన్నవి. మీరు ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి స్వామివారు మిమ్మల్ని ఏ విధంగా? అప్పటికి స్వామివారు సిద్ధి పొందారు కదా, కానీ ఇక్కడ నేను చూసింది భక్తుల అనుభవాలు. మీకు స్వామివారు ఏదైనా స్వప్నంలో కానీ రావడము అంటే మామూలుగా ఇప్పుడు అందరూ చెప్పినట్టు నాకు నిత్యం కనపడుతుంటారండి, ఇవన్నీ అబద్ధాలు. కానీ నా వెనక స్వామివారు ఉన్నారు, అది స్పష్టంగా నాకే కాదు, మా దంపతులు ఇద్దరికి కూడా. మాకు ఏ కష్టం వచ్చినా స్వామివారు వెనకున్నారు.
అది ఆయన ప్రత్యక్షంగా కనపడి చెప్పక్కర్లే, అనుభవపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలుస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను స్వామివారి దగ్గర మొదట్లో వయసులో ఉన్నప్పుడు ఉండే అహంకారం కానీ ఇవి కానీ కోపాలు కానీ వాటన్నిటినీ మెల్లమెల్లగా మనం సరెండర్ చేసుకుంటూ ఆయన్ను సంపూర్ణ శరణాగా చెందిన తర్వాత వచ్చిన మార్పు చాలా ఎక్కువ. రాకముందు ఒకటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న లౌకికంగా చెప్పాలంటే బిఫోర్ 2004 ఆఫ్టర్ 2004 ఈ రెండు తేడా అనేది అది స్వామివారు ఇచ్చింది. వ్యక్తిగతంగా నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు అప్పచెప్పిన కర్తవ్యం స్వామివారు అప్పచెప్పింది అనుకున్నాను నేను. మనం దీన్ని ఈ క్షేత్రంగా చేయాలి కాబట్టి ఇంకా మౌలిక వస్తువులు ఎలా చేయాలి, ఈ చేసే క్రమంలో ఒడిదుడుకులు చాలా వచ్చాయి, ఎదుర్కొంటూ పోతున్నాం, ఇంకా ఉంటాయి. కానీ వీటన్నిటికీ ఒకటే ధైర్యం ఏంటంటే నడిపిస్తాడు. 32 సంవత్సరాలకే వారు సిద్ధి పొందారని చెప్తున్నారు. అంటే ఎట్లా, ఎందుకని వారు అంత తొందరగా దేహాన్ని విడిచి? ఈ విషయం అయ్యి ఒక చర్చ జరిగింది స్వామివారి దగ్గర. ఆయన జీవ సమాధి చేయమని అడిగినప్పుడు స్వామివారికి మా తల్లిదండ్రులే కాకుండా ఇతర శిష్యులు ఉన్నారు, చక్కా కేశవుల గారు, తర్వాత మస్తాన్ రావు గారు, కేశవుల గారు తోడల్లుడు, ఆశ్రమం గట్ల మీరాశెట్టి గారు చాలాసార్లు అడిగారు, స్వామి మీరు చిన్న వయసులోనే జీవ సమాధి పొందడం ఎందుకు, మీరు ఇంకా ఉండి చాలా మందికి బోధ చేయొచ్చు, మీలాంటి సాధకులు యోగులు ఇప్పుడు అరుదుగా ఉన్నారు, మీరు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది అంటే ఆయన నవ్వారు. ఉండే బోధ చేయక్కర్లేదు, లేకుండా కూడా చేయొచ్చు. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, నాకు ఉన్న ఆయుష్ ఇదే, ఇంతకు మించి ఆయుష్ పొడిగించుకునే అవకాశం లేదు, ఆయుష్ ఇంతే. కాకుంటే మాకు ఈ స్థాయిలో ఉన్న మా సాధకులకు ఒక అవకాశం ఉంది, ఈ ఆయుష్ పీరియడ్ లోపల మేము కోరుకున్న రోజు మరణించవచ్చు, అదొకటి ఉంది అంతే తప్ప ఇది కాదు. నాకు ఇంకా అవతల నేను ఉండే అవకాశం లేదు, నా వచ్చిన పని అయిపోయింది, నా ఆయుష్ కూడా అయిపోయింది, తప్పకుండా నేను వెళ్ళిపోవాలి. మీరు జీవ సమాధి చేస్తే వీళ్ళందరూ అసలు కుదరదు. మా అమ్మ అయితే ఏడుపు కూడా, అంటే మా చేతులతో మేము చేయలేము ఆయన అని. అది నాన్నగారు కానీ మిగిలిన వాళ్ళు కానీ మేము ఎట్లా చేస్తాం స్వామి, చిన్న చేయలేము. పైగా క్రైము, బయట చట్ట ప్రకారంగా కూడా నేరం. అనేప్పటికీ సరే ఇంకా నా ఏర్పాటు నేను చేసుకుంటాను. స్వామివారికి మాలకొండలో ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఆహారము ఇవి సరుకులు కానీ ఏమన్నా కానీ ఆయన ఆఖరి తమ్ముడు ఉన్నారు. ఈయన 5 సంతానంలో 4వ వాడు, 5వ వాడు పద్మయ్య నాయుడు ఇప్పటికీ ఉన్నారు నెల్లూరు. వారు అక్కడి నుంచి సైకిల్ వేసుకొని స్వామివారి కోసం బియ్యం అవి తీసుకొచ్చి అవి ఇచ్చిపోతుండేవారు. ఆయనకు ఒక 15-20 రోజుల ముందు ఎవరో ఇటు ఎర్రబల్లి పోయే వాళ్ళకు పంపించారు, వాడిని పిలిపించమని. వచ్చిన తర్వాత చెప్పారట, అంటే పద్మయ్య గారు చెప్పారు, ఇది అన్న పిలిపించాడు ప్రసాద్, పిలిపించి నాకు ఆ రోజు నా చేత కుంకుడుకాయలతో తలంటి పోయించుకున్నాడు. కుంకుడుకాయల సొప్పు ఇటంత తలంటి పోసాను. తలంటి పోయించుకొని ఇదిగో నేను తొందరలో సిద్ధి పొందుతున్నాను, నా శరీరాన్ని నువ్వే నీ చేతులతో ఈ రకంగా కూర్చోబెట్టాలి, ఇంతవరకు ఈ రకంగా పద్మాసనంలో ఇటుపక్క ఉత్తర ముఖంగా కూర్చోబెట్టాలి. ఉత్తరం ఎందుకంటే ఆయన కోరుకుని మాలకొండ, ఉత్తరం వైపు మాలకొండ, దాన్ని తపస్సు చేసింది, అలా కూర్చోబెట్టాలి. ఆ దండం ఇలా మెడ కింద పెట్టాలి, ఉప్పు అవి ఇంతవరకు పోయాలి, ఏవి కింద పరవాలి, చాలా డీటెయిల్డ్గా ఆ వివరంగా చెప్పి ఆయన సన్నద్ధం చేశారు ఆయన. అందువల్ల స్వామివారు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన తర్వాత ఇంకా అందరూ కూడా వాళ్ళ తమ్ముడు గారు చెప్పిన, పద్మయ్య గారు చెప్పిన విధంగానే పద్మయ్య గారి చేతే జరిగింది. వారు వాళ్ళ తమ్ముడు గారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పూర్తి వివరంగా ఇచ్చారు. ఒక సాధకుడి శరీరము ఏ రకంగా సమాధి చెయ్యాలి, ఏమేమి ఉంచాలి, కింద ఏం పరవాలి, అంటే శరీరం కింద భాగంలో ఏం పరవాలి దగ్గర నుంచి ఏ రకంగా భద్రపరచాలనే విషయం పూర్తిగా అవగాహన చేసి చెప్పారు ఆయన. ఉన్నారా మీరు అప్పుడండి ఇక్కడ? అంటే ఆ టైంలో వారు చెప్పే టైంలో లేవు, చెప్పే టైంలో సమాధి చెందేటప్పుడు చేసేటప్పుడు అయితే ఉన్నారు, చేయించేటప్పుడు ఉన్నారు.
అంటే ఎట్లా మీకు వారు ముందు ఆ కపాల మోక్షం పొందారనే విషయం మీకు ఎలా తెలిసింది? ఆ రోజు 76 మే 6 అండి. ఆహా, 76 సంవత్సరంలో మే 6 ఉమ్, స్వామివారు ఇక్కడ పందిరి ఉండేది, ఈ మంటపం కాదు, ఇక్కడ పందిరి ఉండేది. పందిరిలోకి వచ్చి ఒక చాప వేసుకొని పందిరిలో ఒక పద్మాసనం వేసుకొని ధ్యానంలో కూర్చున్నారు. ఉమ్, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇది బీడు పొలం కదా, ఈ పశువులు మేపుకునే వాళ్ళంతా కాపర్లంతా ఇక్కడ తిరుగుతుంది. వాళ్ళు ఎరుకల అతను చూస్తే స్వామివారి పద్మాసనం ధ్యానంలో ఉంది. ఉమ్, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు 12:30 చూస్తే స్వామివారి శరీరం కొద్దిగా పక్కకు ఒరిగి ఉన్నది. ఉమ్, అతనికి కొంచెం అనుమానం వచ్చి కొంచెం భయం కూడా వేసింది. ఉమ్, అమ్మాయినా పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చి, ఇప్పుడు ఇక్కడి నుంచి మొగుల్చెల్ల గ్రామం 2.5 కిలోమీటర్, ఊళ్ళోకి వచ్చి మా నాన్నగారికి చెప్పారు, అయ్యా ఎందుకు స్వామివారి శరీరం పక్కకి వెళ్ళిపోయినది, పడిపోయింది అని చెప్పి. అప్పుడు అంటే అమ్మ నాన్న పెద్దవారు, వారు ఎద్దుల బండి కట్టుకొని రావడం. ఈ లోపల నేను మా పక్కల్లో ఉన్నాం. నాన్నగారు సమకాలీకులు ఉన్నారు, నాకు వయసు వాళ్ళు, బలరామయ్య గారిని, గోపిశెట్టి బలరామయ్య గారిని, వాళ్ళు నేను అందరం ఒక 20 మంది వచ్చాం. వచ్చేప్పుడు స్వామివారి శరీరం పక్కకు ఒరిగింది. వాస్తవంగా ఏంటంటే కొంతమంది స్వామివారిని చూశాం కానీ తాకడానికి భయపడుతుంది. ఆ బలరామయ్య అనే అతను చెప్పారు, గోపిశెట్టి బలరామయ్య గారు, అయ్యా ఏందయ్యా జీవం పోయిన తర్వాత కట్టే కదయ్యా అని ఆయన పట్టుకొని చూసి అయిపోయిందయ్యా లేదు అని చెప్పారు. అంటే ఒక నిర్ధారణకి ఏంది, స్వామివారు జీవించలేరు అని చెప్పి అనుకున్నాం. వాళ్ళే స్వామివారిని ఇట్లా మామూలుగా పెడితే శరీరం మామూలుగా ఇదిగా ఉంది, బాగా కాళ్ళు చేతులు మామూలుగానే ఉన్నాయి అని అదే పద్మాసనంలో కూర్చోబెట్టి అలాగే 2 చేతులు ఎత్తుకుని నుంచి వెనకాల స్వామివారి మంటపం గోడ కానిచ్చి కింద పీట వేసి పీట మీద కూర్చోండి. మేము ఇదంతా జరిగేప్పటికీ నాన్నగారమ్మ వచ్చారు. మా ఇంకా తర్వాత గ్రామస్తులు కూడా చాలామంది వచ్చేసారు. వచ్చిన తర్వాత నాన్నగారు కాస్త మనిషిని పిలిచి వాళ్ళకు చెప్పాలి కదా, ఒక మనిషి పోయి చెప్పేయండి అని చెప్పి ఒక విశ్వరూపాచారిని, మాకు ఒక విశ్వబ్రాహ్మణ అతను ఉంటే అతనికి చెప్పి పంపించారు. ఇక్కడి నుంచి అడ్డదారిలో పోయినా 14 కిలోమీటర్లు ఆ ఊరికి నడిచిపోయి చెప్పి వాళ్ళు వచ్చేప్పటికి రాత్రి 10 అయింది. ఈ లోపల మొత్తం నాన్నగారు లైట్లు అన్నీ ఏర్పాటు చేశారు, ఎలక్ట్రాక్స్ లైట్లు అన్నీ. అదే బయట గ్రామస్తులంతా ఉన్నారు. వాళ్ళు వచ్చి చూసి అయిన తర్వాత 10:30 స్వామివారి శరీరంలోంచి ఒక శబ్దం, అది యాక్చువల్గా ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం. ఆ రోజుల్లో లింగ సంవత్సరం ఇక్కడ మండల కేంద్రం ఉంది, ఆ గ్రామంలో కృష్ణమోహన్ డాక్టర్ గారు ఆయనకు ఉండేది మోటార్ సైకిల్, వారు వస్తున్నారు అనుకున్నాం, కానీ అది శరీరంలోంచి వచ్చింది. అలా ఒక 2-3 నిమిషాలు వచ్చి ఆగిపోయాం, అక్కడే ఉన్నాం. ఆగిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆగిపోయిందో ఆగిపోయిన తరువాత మరుక్షణం నుంచి రక్తం ధారలుగా మెల్లగా ఇదంతా సహస్రారం నుంచి రక్తం దాన్ని బట్టి అర్థమైంది అప్పటిదాకా ఆయన జీవం ఉంది, ఎవరు గుర్తించలేదు, తెలుసుకోలేకపోయినారు. స్థితికి వెళ్ళిపోయి ఉన్నారు. మరి పూర్తిగా కాపాలమోష కాకుంటే దీని ఏ కారణం వల్ల ఆయన తన తమ్ముడికి చెప్పాడు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా ఉండొచ్చు, ఇక ఏదైనా కావచ్చు, లేకుంటే ఆయన అనుకున్న ముహూర్తం అది కావచ్చు. అప్పుడు దాకా మామూలుగా కదలికి లేవు కానీ లోపల అస్సలు మామూలుగా మనం చూస్తే ఒక నిర్జీవమైన శరీరం అక్కడ ఉన్నట్టే అనుకుంటాం, కానీ లోపల ఉంది చైతన్యం ఉంది అనే సంగతి తర్వాత జరిగిన దాకా తెలియదు. దాదాపు ఒక 10 గంటలు 15 గంటలు ఈజీగా, ఉదయం మధ్యాహ్నం 1 గంటప్పుడు మేము చూస్తే రాత్రి 10:30, కదా 10 గంటల సమయం గడిచింది. ఆ తర్వాత ఇంకప్పుడు పద్మయ్య అందరికీ చెప్పడం, అన్న చెప్పుకున్నాడని చెప్పి అసలు మాట్లాడుకోవడం. పక్క రోజు ఉదయానికి పక్క రోజు మధ్యాహ్నానికి చక్కా కేసులో వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు వచ్చేప్పటికే జరిపేశారు ఇక్కడ కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఉంచడం కుదరదు, అంటే ఇప్పట్లాగా భద్రపరిచి ఇవి ఇక్కడ పల్లెటూరు ఒకటి లేవు. అందువల్ల అక్కడ శాస్త్రోక్తంగా ఆయన ఏ రకంగా చెప్పారో అదే రకంగా పద్మనాభ గారు చేయించి జరిపించారు. అప్పుడు సరే మనం ఇన్నాళ్ళు ఒక సాధకుడి దగ్గర ఉన్నాం. ఒక 3వ రోజు తర్వాత కార్యక్రమాలు జరిగిన తర్వాత మీటింగ్ ఒక చిన్న సమావేశం పెట్టుకొని మీరా శెట్టి గారు, నాన్నగారు అందరూ కూడా
నాన్నగారు నిర్వహించేటట్టు బాధ్యతలు. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు కాబట్టి వ్యాపారాలు చూసుకునేటట్టు. ఆ రోజుల్లో అప్పుడు అనుకుంది ఏంటంటే పెద్దగా ఇంకేం వస్తారు, లేదు అయిపోయింది మనకు, మన ప్రాప్తం ఇంతవరకు అని వాళ్ళు అనుకున్నారు. దీపారాధన చేయడానికి దానికి ఒక పూజారిని చేద్దామని చెప్పి అలా అలా జరుగుతూ వచ్చింది. కానీ ఒక 5-6 రోజుల తర్వాత నుంచే ఈ గాలి పట్టిన, అంటే గాలి దూడి అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు విపరీతంగా రావడం మొదలైంది. ఆ తర్వాత జనప్రవాహం ప్రజల్లో. అప్పుడు ఒక నానుడు ఏంటంటే, ఏదో స్వామివారి దగ్గరికి ఆదివారం పోతే మంచిది, ఎవరికి వారిని ఇవేవి ఒక నిర్దిష్టంగా ఇలా వస్తే మంచిది ఆయన చెప్పింది లేదు, ఎవరు విన్నది లేదు, వాళ్ళే నిర్ణయించుకుని రావడం. అది ఆచారంగా ఏర్పడిపోయింది. చాలా వరకు అంటే వస్తుంటాయి మనకు. ఇప్పటికీ ఆదివారం వంటేటప్పటికి ఎక్కువ మంది వస్తుంటారు. దాదాపు 50 సంవత్సరాలు అయింది కదండి. ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. అంటే మీకు తర్వాత వారి దర్శనం జరిగిందండి? 1-2 సార్లు స్వామివారు అంటే కల్లో కనపడి ఆకారం. వాస్తవంగా చెప్పదలుచుకుంటే నేను మళ్ళీ చెప్తాను, స్వామివారు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడం అనేది చాలా వరకు అది. కానీ అనుభవపూర్వకంగా తెలుసుకునేది చాలాసార్లు. వాస్తవంగా మనకు అనుభవపూర్వకంగా స్వామివారి అండ నాకుంది. లేకపోతే ఇన్ని రకాల వాటిని ఎదుర్కోవడం అనేది కూడా చాలా ఇదైంది కదండి. ఒక ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని రకాల అడ్డంకులు మనకు ఉన్నాయి. ఇతర మత ప్రాచుర్యం ఎక్కువైపోయింది, అది ఇక్కడ ప్రభావం ఉంది. అన్నిటినీ తట్టుకొని నిలబడాలి. సరే, అట్లా వాటన్నిటిని వీటికి ఎవరు వస్తారు అందా. తర్వాత వ్యక్తిగతంగా మేము ఎప్పుడన్నా నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మా సంసారం ఇబ్బంది పడి, నేను కానీ నా భార్య కానీ, మాకున్న ఏకైక అండ ఎవరు? స్వామివారి. ఆయనే కాపాడతాడు. అంటే వీరు సాధకులు ఎక్కడైనా సాధన చేస్తుంటే ఆ చుట్టూ రకరకాలుగా ప్రకృతి అంతా కూడా వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంటుంది. దీనికి ఉదాహరణ, మా ఇంట్లో స్వామివారు ఉన్నప్పుడు, ఇక్కడికి రాకముందు స్వామివారు బస చేసిన ఇంటి చుట్టూరు ఒక సర్పం తిరిగేది. అలాగే వేలాది రామచిలకలు వచ్చి వారేవి ఆ ఇంటి మీద. అంతకుముందు ఉండేవి కాదు, వేలాది రామచిలకలు వచ్చి వారేవి. ఇంకో విషయం అండి, స్వామివారి కంఠస్వరం కూడా అదొక రకమైన మాధుర్యం. చాలా, అంటే మీకు నేను ఎలా చెప్పాలి, మీరు వింటే మీకు తెలియకుండా ఆనందం పొందుతారు. ఆ అదృష్టం నాకు ఒక్కసారి కలిగింది. ఒక్కసారి స్వామివారి దగ్గర ఆయనే కదిలించుకొని చెప్పారు, నేను ఫలానా సినిమా చూశాను, ఈ పాట విన్నావా? నన్ను అడిగారు, నువ్వు సినిమాలు చూస్తావా అని అడిగారు. చూస్తాను స్వామి అన్నా. నవ్వుతూ నేను చూశాను భక్త ప్రహ్లాద, అంటే ఒక పాట ఉంది నీకు తెలుసా? నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజన, దాంట్లో ఒక చరణం ఉంది, గాలిని బంధించి అటించి, అది పాడి వినిపించారు. అది అప్పుడు ఒక రకంగా కొత్తగా అనిపించింది. అని అనిపించింది. దానికి అర్థము చెప్పారు ఆయన. గృహస్థాశ్రమంలో ఉండేవారికి నామ సంకీర్తన సరిపోతుంది. అందరూ సాధకులు, యోగులు కాలేరు కదా. అందువల్ల కనీసం మనసులో తలుచుకుంటే పుణ్యం సంపాదించుకుంటారు అని చెప్పి ఆయన అలా చెప్పారు. తర్వాత ఒకసారి ఏదో ఒక పండగకు, సంక్రాంతికో దీనికో పండగ రోజు అమ్మ బాక్స్ ఇచ్చింది, నేను తీసుకొచ్చాను. దాంట్లో చూస్తే 2 వడలు, కొంచెం పాయలు. అమ్మకు చాదస్తం అయ్యా, అన్నీ పెడుతుంది. నేను తెలుసాను, నేను రుచులు చూడండి అని, అన్నీ పెడుతుంది అని చెప్పి విస్తరేసి పెట్టి, నాకు కూడా కొంత పెట్టి ఆయన అట్లా. ఇప్పుడు ప్రతి విషయం కూడా ఆ రోజు ఆ చేతితో ఈ స్పర్శ ఈ రకంగా తగిలింది కదా, ఆ రోజు ఈ సంఘటన జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరగడానికి నాంది ఏమో అది, ఇవి సూచనలేమో అని అన్వయించుకునే కొద్దీ అర్థం అవుతున్నాయి తప్ప ఆ రోజు అర్థం కాలే. అంటే ఈ అవధూత తత్వం అనే దాని గురించి అన్న ఐడియా ఉందండి అప్పట్లో మీకు? లేదండి, లేదు, అసలు ఏదీ లేదు. చూడడమే కొత్త. చూడటమే కొత్త. అయితే ఒక్కటి మీకు మళ్ళీ చెబుతున్నాను,
ఒక దిగంబర యువకుని చూస్తే కలపడే ఒక రకమైన ఏక్యభావం అనేది ఏనాడు లేదు. నేను ఇప్పుడు మీరు నేను ఎంత సాధారణంగా మాట్లాడుకుంటున్నామో మిగిలిన వాళ్ళు మనం ఎలా చూడగలుగుతున్నామో అలాగే ఉండేది. వారు దిగంబరంగా మారడం అంటే సాధనలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మారారండి. ఎప్పుడన్నా కౌపీనం కట్టుకునేవారు, ఏదన్నా మాలకొండ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అట్లా, అంతే తప్ప సర్వసాధారణంగా దిగంబరం. మామూలుగా వ్యాసాశ్రమంలో చదివేటప్పుడు అదంతా బాగానే ఉంది, మామూలుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ సాధనలోకి వచ్చాక, అది కూడా తీవ్రమైన సాధనకు వచ్చాక ఎప్పుడైనా చెప్పారండి ఈ సాధనకి ఈ విధంగా పూర్తిగా మారడానికి గురువు ఎవరు ఏంటనేది? ఫలాందని ఒక నిర్దిష్టమైన గురువు గారు ఆయన ఎప్పుడు చేయలే. ఆయన చివరకు ఆయన బాగా ఇది పొందింది, బోధ పొందింది పార్వతీ మఠంలో అమ్మవారి దగ్గరే. సాక్షాత్ అమ్మవారు. దీనికి ఎందుకంటే ఒక ఇది నిర్ధారణ నిజం కాదు, మాకు తెలీదు, బయట ప్రజల దగ్గర నుంచి విన్నది. ఆ రోజు రాత్రి ఆయన ఉదయం ఇచ్చేసి రాత్రి ఆయన ఇక్కడ ఎవరో బయట పోయే వాళ్ళకు లలిత అమ్మవారి పేరు ఆయన పెద్దగా ఉచ్చరిస్తున్నట్టు వినపడిందిట. అయితే ఒకటి అమ్మవారి దగ్గర ఉన్నందువల్ల తన సాధన మెరుగుపడిందని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఎప్పుడున్నా వీలుంటే సార్ మాలకొండకు ఆ శివాలయం చూస్తే ఇప్పుడు కొంచెం మాడిఫై చేశారు దాన్ని. అది అత్యంత ప్రశాంతమైన ఇదండి. మేము ఆ చెంతల్లో మాలకొండ పోయినప్పుడు కూడా శనివారం రోజు పోయినా అక్కడికి జనసంచారం తక్కువ ఉండేది, బాగా తక్కువ ఉండేది. ఆ లోపల కూర్చుంటే ఒక రకమైన ప్రశాంతత మీకు తెలియకుండానే వస్తుంది. అది శివ సన్నిధి. ఈ ప్రణాళిక ఏ విధంగా ఉందండి? నా ప్రణాళిక ఏ విధంగా ఉందంటే, ఒక బాధ్యత నా మీద ఉంది. ఆయన ఇది పెద్ద క్షేత్రంగా మారుతుందని చెప్పారు. క్షేత్రంగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను. ప్రసిద్ధమైన అవధూత క్షేత్రంగా, దీనికన్నా ముందు ఆధ్యాత్మిక కేంద్రంగా చెయ్యాలి, సాధకులకు మార్గదర్శనం చేసే కేంద్రంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచన. అది నా ఇది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇక్కడ ఎక్కువ మంది పల్లెటూళ్ళ నుంచి వచ్చే ప్రజలు. ఆహారం, అన్నదానం రెండవది, అది ముఖ్యం. అందువల్ల 2007లో ప్రారంభించాము. భగవంతు ఆయన దయ వల్ల ఈ రోజుకు కూడా నిరంతరంగా చేయగలుగుతుంది. నిరంతరంగా 2 పూట్లా చేస్తున్నాం. మిమ్మల్ని బాగా కదిలించిన అనుభవాలు ఏమైనా గుర్తున్నాయండి? భక్తుల అనుభవాలు చాలా ఉన్నాయి. ఏదో 2 పంచుకుంటారు. చాలా ఉన్నాయి. వచ్చిన కొత్తల్లో ఇక్కడికి ఒక ఆమెను తీసుకొచ్చారండి. ఆ పేరు లక్ష్మి. వచ్చి స్టిల్ ఇచ్చి చాలా ఉంది, బతికింది. ఆవిడ ఇంకో 3-4 రోజుల్లో చచ్చిపోతుందనే తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ నోటి దగ్గర క్యాన్సర్ లాంటి పుండు ఏర్పడిపోయి హోలు, ఈ దవడ ఒకవైపు. భర్త వదిలేశాడు. కన్నవాళ్ళు వదిలించుకుందాం అనుకుంటున్నారు. ఏ కారణాల్లో తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. ముస్లింని పెట్టారు ఆమె పక్కన. ఆమె నడిచే ఇది కూడా లేదు ఇప్పుడు. అట్లాంటి మనిషి కోలుకోవడం కాదు, భజనలు చేస్తూ ఉంది. ఇంకా వేరే ఎటువంటి మెడికేషన్ లేదు మా కళ్ళ ముందు. కళ్ళ ముందు చూస్తుంటే ఆవిడ భజనలు చేస్తోంది, చక్కగా తిరుగుతుంది, అప్పుడప్పుడు స్వామికి పూజలు చేయించుకుంటుంది. ఏం చేసేదండి ఆవిడ? ఇక్కడ వచ్చి పడుకునేరు అంతే. అంతే, పడుకోబెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు మంటపంలో. ఇక్కడ అంతే, అట్లానే హీల్ అయిపోయింది మొత్తం టోటల్గా అండి. మొన్న ఒక భార్యాభర్త వచ్చారు. వాళ్ళ కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళయిన తర్వాత. వచ్చినప్పుడు ఈ ఇటుపక్క ఎడం వైపు నడుము మీద పడుతున్న వల్ల ఇది చర్మ వ్యాధి ఏదో వచ్చింది. వీళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఇది పెరిగితే లోపలికి వెళ్ళిందంటే ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ప్రమాదం, కానీ ఇప్పుడు చేయడానికి లేదు, లోపల బెడ్ ఉంది, అమ్మాయికి ఎడగా అని చెప్పారు. వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామి దగ్గర మొక్కుకొని వెళ్ళామండి. ఇంకా మేము ఏమీ చేయలేదు, స్వామివారి విభూతి తీసుకెళ్ళాము, అదొకటే చేసాము. అమ్మాయికి తగ్గిపోయింది, మేమేమి చేయలేదు, తగ్గిపోయింది. అమ్మాయి బాగుంది, ఇద్దరు బాగున్నారు, తల్లి బిడ్డ బాగున్నారు. డాక్టర్ గారు కూడా అన్నారు ఎట్లా తగ్గింది అని. ఇట్లాంటి వినే కొద్ది ఏమనిపిస్తుంది అంటే, మనకు వీటికి ఏమి
లాజిక్లు ఉండవు. అవును. కొంతమంది సహజంగా దేవుడి గురించి ఏంటంటే నేను ఇంత ప్రార్థన చేశాను, నేను ఇంత కష్టపడ్డాను, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, నాకేంది ఇంకా కష్టాలు కలగట్లేదు. నీకు దేవుడు నువ్వు అడిగినప్పుడు ఇవ్వడు, నీకు అవసరం ఎప్పుడో అప్పుడు ఇస్తాడు. ఏది అవసరమో అది ఇస్తాడు, ఏది మంచిదైతే అది ఇస్తాడు. ఆ ఇచ్చింది మంచిది అని తీసుకోవాలి, అది ముందు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. స్వీకరించడానికి మనం ప్రిపేర్ అవ్వాలి. దేవుడు ఏది ఇచ్చినా మంచి, నా మంచికి ఇచ్చాడు. అవమానాలు ఇస్తాడు, విజయాలు ఇస్తాడు, రెండు ఒకే రకంగా ఉంటాయి. అందుకే కదా భగవద్గీతలో కృష్ణుడు మొత్తుకొని చెప్పేది సమదృష్టితో ఉండాలి. మనకు ఈ ఆశ్రమం బాధ్యతలు తీసుకోకముందు నాకు పెద్దగా ఈ శాస్త్ర సంబంధమైన నాలెడ్జ్ తక్కువ ఉంది. దీని తర్వాత నేను భగవద్గీత పారాయణం చేశాను, పారాయణాలు చేసుకుని కొన్ని చదువుకున్నా కొన్ని. ఎందుకంటే స్వామి దగ్గర ఉన్నారు కదా, మీకు ఫలాన్ని ఏమన్నా ఉపదేశం ఇచ్చా చెప్పే అర్హత ఉండాలిగా. అవును. ఈ వయసులో చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఇక్కడ నిత్య అన్నదానాన్ని మీరు ఏర్పాటు చేశారు, మీరు వచ్చాక ఎలా జరుగుతుందండి కార్యక్రమం? స్వామివారి దయే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. మేము ఎప్పుడు కూడా అయ్యో ఇంకెలా జరుగుతుంది అన్న ఆలోచనలో లేదు, జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎట్లా లోపలికి వెళ్ళి వారి సమాధి మందిరం దగ్గర మొక్కుకొని వెళ్ళిపోవడమే, ఇంకా వేరే? మేము చెప్పేది కూడా అదే. కొంతమంది అడుగుతారు మీరేమన్నా మంత్రం ఇస్తారా? ఇప్పుడు నాకు గురుబోధ ఏమి జరగలేదు, నేను మీకేమి ఇచ్చేది? అదే చెప్తా, నాకే జరగనప్పుడు నేనేమి ఇచ్చేది? మనందరికి ఒకటే, అక్కడ లోపలికి వెళ్ళి మొక్కుకోండి. మీ తల్లిదండ్రులకి ఏమైనా వారు ఏమైనా మంత్ర దీక్ష ఇచ్చారండి? అది వాళ్ళు ఎప్పుడు రివీల్ చేయలేదు. కానీ మా అమ్మగారు ఆధ్యాత్మికంగా తర్వాత ప్రయాణం చేసేది చూస్తారు, ఎంతో కొంత జ్ఞానం అయితే అక్కడి నుంచి వచ్చింది, అది స్పష్టం. ఈ పుస్తకం మా తల్లిగారు రాసింది, అవధూతలతో మానవాళ్ళు. ఇది మా అమ్మగారు రాసింది స్వయంగా, స్వామివారి తన అనుభవాలు పంచుకుంది. దీంట్లో ఆవిడ రాసింది అనమాట. అట్లనే ఆమె చెప్పింది మాతో, ఏమని, స్వామివారు ఇట్లా చెప్పేవాడు రా, వచ్చి కూర్చొని పక్కన కూర్చొని చెప్పేవాడు, అమ్మ మళ్ళీ చెప్పేవాడు ఉండరు, ఇప్పుడు నేనున్నాను విను అని చెప్పేవాడు. ఇది దత్త ప్రసాదాలని భక్తుల అనుభవాలను సంకలనంగా చేసి నేను తినండి. అంటే ఇక్కడ భక్తులు పొందిన అనుభవాలు, దీంట్లోనే కొన్ని నేను పొందిన అనుభవాలు నా వ్యక్తిగతంగా. దీనికి ఈ భక్తుల అనుభవాలకు ఒక ప్రేరణ ఒకటి ఉందండి వాస్తవంగా, అంటే అది కూడా చెప్పాలి స్వామివారి ముందే. 2016 సంవత్సరం అప్పుడు నేను మొట్టమొదటి నేను ఫేస్బుక్ ఒక ఇది పెట్టుకున్న పేజ్, నా వరకు ఊరిక మా ఊరు. అప్పుడు ఒకరోజు ఉదయాన్నే చూస్తుంటే 7 గంటలకు కంచి పరమాచార్య వైభవం, కంచి స్వామివారి పరమాచార్య వారిది కంచి పరమాచార్య వైభవం అని ఒక పేజ్ ఉంది. దాంట్లో పరమాచార్య వారి లీలలు షార్ప్గా ఉదయం 7 గంటలకు పోస్ట్ చేసేవాడు ఆ పేజీ నిర్వాహకులు. నేను పక్క రోజు చూశాను, కరెక్ట్ 7 గంటకే మళ్ళీ పోస్ట్ అయింది. అది ఒక 3-4 రోజుల తర్వాత ఏమైందంటే 7:01 అయ్యేపటికి మనకు ఆందోళన ఇంకా రాలేదు, చదవాలి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నాళ్ళు అయింది స్వామివారి దగ్గర నేను ఉన్నాను, భక్తుల అనుభవాలు మనం ఈ రకంగా ప్రజలకు తెలియచేస్తే కొంత ఇప్పుడున్న సోషల్ మీడియా మాధ్యమాన్ని ఉపయోగించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది కదా. అలా మొదలైంది. అది దానికి విశేషమైన స్పందన వచ్చింది. ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకొని చేశాను, ఒక 5 ఏళ్ళు. తెల్లవారుజామున 2 గంటలకు అంటే 2 గంటలకే అది చేసుకుని అది వచ్చింది. ఇప్పుడు మా 2 అబ్బాయిలు అందుకొని దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే మీరు అంటారే మీకు ఇంకేమైనా అనుభవాలు ఉన్నాయని, ఇదే అసలు అందుకోవడం కూడా అనుభవమే కదా. అవునండి, అవును. అందుకని చాలా సంతోషం గురుగారు, మీ ద్వారా భక్తులందరికీ చూసిన వారందరికీ ఆహ్వానం పలకండి ఈ క్షేత్రానికి రమ్మని. శ్రీ సన్నిధి ఛానల్ వారి ఈ అవకాశం ఇచ్చేందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరాన్ని ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా మీకు వీలైనప్పుడు ఒకసారైనా దర్శించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో
కఠోర తపస్సు చేసిన ఒక సాధకుడు, అందులోనూ కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన ఒక యోగి ఇక్కడ సిద్ధి పొంది ఉన్నారు. వారి తపోమహిమ చేత ఈ భూమి ఒక రకంగా పునీతమైపోయింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన, ఈ నేల మీద అడుగుపెట్టిన ఎంతోమందికి వారి వారి కర్మఫలాలు తొలగిపోతున్నాయని చెప్పి ఒక విశ్వాసంతో వస్తున్నారు. మీరు కూడా రండి, మీ అనుభవాలు పంచుకోండి, స్వామివారికి మీ సమస్యలు ఉంటే చెప్పుకోండి, మీ వేదనలు, మీ కష్టాలు, మీ సంతోషాలు ఏదైనా సరే స్వామివారు సంతోషంగా స్వీకరిస్తారు, మీ సమస్యకు పరిష్కారం చూపుతారు. అది మేము చెప్పగలిగే, నమ్మకంతో విశ్వాసంతో చెప్పగలిగే ఒకే ఒక మాట. మీరందరూ కూడా దర్శిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ దత్తకృప. ఇంతవరకు మొగిలిచెర్ల అవధూత శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారు. మనం ఈ రోజుల్లో చాలా తక్కువగా పనిచేస్తూ ఎక్కువగా చెప్పుకునే వాళ్ళు చూస్తుంటాము. వీరు ఎంతో ఎక్కువగా పనిచేస్తూ వారి గురించి చాలా తక్కువగా మన అందరికీ తెలియజేశారు. వారు చేసినటువంటి పని ఏంటి, వారు చేసినటువంటి కృషి ఏంటి అనేది ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క అనుభవంలోకి వస్తుంది. దీని అంతటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు, మొగిలిచెర్ల అవధూత వారు. వారే వీరు వెనక నుండి వీరిని ముందు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ మనందరి కోసం చేస్తున్నారు. కాబట్టి గొప్ప అవకాశాన్ని వారు మనకు కలిగించారు. ఇలాంటి వాటిని, ఇలాంటి క్షేత్రాలని మనందరం కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడికి వెళితే, ఎవరి దగ్గరికి వెళ్తే మనల్ని ఏ విధంగా మోసం చేస్తారో అని భయపడుతున్న రోజుల్లో ఇట్లాంటి సిద్ధి పొందినటువంటి గురువులు ఈ విధంగా మన దగ్గర వారి సూక్ష్మ శరీర రూపంగా వారి యొక్క శక్తిని ఇక్కడ నిక్షిప్తం చేసి ఉన్నారు. కాబట్టి ఆ శక్తి ప్రేరణతో మనం ఇక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నా కూడా ఆ శక్తిని పొందవచ్చు. మన జీవితంలో అనుకున్నటువంటి కోరికలు కావచ్చు, మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కావచ్చు, వాటన్నిటి నుంచి కూడా బయటపడడానికి పూర్తి అవకాశం ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తుల అనుభవాలు కూడా మనకు అవే తెలియజేస్తున్నాయి. ఇలాంటి క్షేత్రానికి మీరు అందరూ కూడా వచ్చి మీరు కూడా ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.